అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మీరందరూ బాగున్నారా? రండి, సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. 134 కీర్తన 2వ చరణం. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. సహజంగా సొలొమోను చేసినటువంటి పని ఇదే. సొలొమోను రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతాను, చూడండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. చాలా మంచిగా ఆయన ప్రార్థన చేస్తున్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. ఇశ్రాయేలీలు సమాజకులందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీద నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను. అంటే ఆకాశం తట్టు చేతులెత్తి అంటే, దేవా నువ్వే మా దిక్కు, నువ్వు తప్ప మాకు ఇంకేమీ లేదు అన్నట్టుగా ఆ పరిశుద్ధ స్థలం వైపు, వారు ఏ స్థలంలో ఎక్కడైనా ఉన్ని, దేవుని పరిశుద్ధ స్థలము ఎక్కడైతే ఉందో ఆ స్థలం వైపు తలుపులు తెలిసి వారు చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడు అన్న విషయం. అంటే చేతులెత్తడం దాని ఉద్దేశం ఏంటి? ప్రభువా, మా వల్ల ఏమి కాదు, నువ్వే సమస్తాన్ని చేయగలవు, నువ్వే సమస్తాన్ని కూడా చేయగల సమర్థుడైన దేవుడవు అని చెప్పే ఉద్దేశం. కొనల తట్టు కనులెత్తున్నాను, సహాయం ఎక్కడి నుండి లభించును అన్న మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి మనము సమస్తము కూడా నీవే ప్రభు అని అలా పైకి చూడటం. ఎందుకంటే ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుందాం. దేవా నువ్వు తప్ప మాకెవరు? అలా ఎంతోమంది భక్తులు వారు చేతులు ఎత్తినట్టుగా, ముఖ్యంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం గనక గమనించగలిగితే, పురుషులు సంశయము లేని వారై పరిశుద్ధమైన ప్రవర్తనతో వారి చేతులెత్తి ప్రార్థించాలన్న విషయాలు మనం చూస్తాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 41వ వచనం అనుకుంటాను. ఖచ్చితంగా అనేక మంది కూడా అక్కడ రాయబడిన ఆ విషయాన్ని ఒకసారి చదువుతాను, చూడండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము విలాపవాక్యములు 3వ అధ్యాయము 41వ వచనం. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకుందాము. ఎందుకని? మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము, నీవు మమ్మను క్షమింప. అంటే వేరే ఆప్షన్ లేదు. ఇక దేవుడు తప్ప వేరే గత్యంతరం లేదు. ఈ భూమి మీద మానవులు వారి చేతులను, వారి హృదయములను దేవుని తట్టు త్రిప్పుకోవాలి, దేవుని తట్టు ఎత్తాలి. దేవా నువ్వు ఆలకించు, దేవా నువ్వు సహాయం చేయి, మా బ్రతుకులను మార్చు, మా జీవితాలను మార్చు అంటే దేవుడు తప్ప వేరే దిక్కు లేదు. ఇక వేరే దిక్కు లేదు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడం తప్ప వేరే పరిష్కారం లేదు. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం దేవుణ్ణి ఆరాధించడమే. నోవాహు ఏం చేశాడు? ఆ జలప్రలయం తర్వాత శ్రేష్టమైనటువంటి పక్షులను, పవిత్రమైన వాటిని బలర్పించాడు. దేవుడు ఆ సువాసనను ఆగ్రహించాడు. ఎంత బాగా ఆగ్రహించాడంటే అద్భుతంగా. దానియేలు శ్రమలో ఉన్నాడు, దానియేలు ఇబ్బందుల కొలిమిలో ఉన్నాడు. ఇక ఏం చేస్తున్నాడు దానియేలు? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినం ముమ్మారు మోకాలుని
తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుతూ ఆయన స్తుతించుచూ వచ్చెను. అంటే యెరూషలేము తట్టు తిరిగి, యెరూషలేము తట్టు తన చేతులు చాపి దేవుని స్తుతిస్తున్నాడు. ఈరోజు ఎన్ని సమస్యలు మన చుట్టూ ఉండొచ్చులే తప్ప, ఎన్ని సమస్యలైనా మన చుట్టూ ఉండొచ్చు, అయినప్పటికీ మనం దేవుని స్తుతించడం ఎంతో ముఖ్యం. దేవా, నువ్వే మా సామర్థ్యము, నీవే మా సమస్తము, నీవే. అన్నీ కోల్పోయిన యోబు స్తుతించలేదా? దేవుని స్తుతించాడు. దేవుని స్తుతించట్లో ఉన్న ఆధిక్యత ఎంతో గొప్పది. ప్రళయం ముంచుకొస్తున్నా, సింహాల గుహలో తాను వేయబడతాడని తెలిసి కూడా దేవుని స్తుతిస్తున్న దానియేలు. మరి ఈ రోజుల్లో మన భక్తి ఎక్కడ, వారి భక్తి ఎక్కడ? దినవృత్తాంతముల గ్రంథం దేవుని స్తుతించట్లో ఉన్న అద్భుతమైన ఆశీర్వాదం. మన చేతులెత్తి ప్రభువుని, నువ్వు తప్ప మాకు దిక్కు లేదు ప్రభు అని స్తుతించడం. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయము. గొప్ప సైన్యము యుద్ధం చేయడానికి వస్తూ ఉండగా రాజు యెహోషాపాతు గారు చక్కగా దేవుని మీద ఆధారపడ్డాడు. తన చేతులను దేవుని వైపు ఎత్తాడు, ప్రార్థన చేశాడు. ఇక ఎంత గొప్ప అద్భుతం అంటే స్తుతించే వారిని ముందు పెట్టాడు. అందుకే చాలామంది పెద్దలు అంటారు, స్తుతి నీ స్థితిని మారుస్తుంది అని. వారు ఓన్లీ నిలబడ్డారు అంతే, దేవుని స్తుతిస్తూ. 20వ అధ్యాయం 19వ వచనం, కహాతీయులు సంతతి వారు, కోరాహీయులు సంతతి వారు నగు లేవీలు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను స్తుతించిరి. దేవుని స్తుతించారు. ఎప్పుడైతే దేవుని స్తుతించారో 21వ వచనం, మరి అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచిరి. వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యమును ముందు నడుచు యెహోవా కృప నిరంతరమును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకు స్తుతించుటకును మొదలు పెట్టగా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే వారు పాడడానికి స్తుతించడానికి మొదలు పెట్టారో యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, షేరు మన్యపు వారి మీద మాటకాలను పెట్టారు కనుక వారు హతులైరి. నా ప్రియ స్నేహితులారా, గుర్తుపెట్టుకుందాం, ప్రభువు ఎవరైతే స్తుతిస్తారో వారి పక్షాన దేవుడు ఉంటాడు. అర్థమైందా? వారి పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. చూడండి, ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో బాగా పౌలు శిలలను కొట్టి చెరసాల్లో వేసి బొండలతో బిగించారు. అయినప్పటికీ కూడా అక్కడ చూడండి, వారు ప్రభువుని ఎంత బాగా స్తుతిస్తున్నారో. అవునండి, ఎంత బాగా ప్రభుని, ఆ స్తుతి అక్కడున్న వారి స్థితి అంతటిని మార్చింది. ఆ స్తుతి నిజంగా వారు స్తుతిస్తూ 16వ అధ్యాయం చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల భద్రంగా చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించారు. నిజంగా చాలా వాళ్ళ కాళ్ళకును బొండలేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచు చక్కగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇంతలో ఏమైంది? భయంకరమైన భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు అదిరినాయి. తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకాలు ఊడిపోయినాయి. చెరసాల నాయకుడు మేల్కొని తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయిననుకొని కత్తి చూసి తను చంపుకోవాలనుకున్నాడు. పౌలు అన్నాడు, ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఇదండి క్రైస్తవం అంటే, ఇదండి స్తుతి అంటే. స్తుతి మన స్థితిగతులను, మన పక్కనున్న వారిని మార్చేది. గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ఆ దినాల్లో భక్తులు ఎంతగా దేవుని స్తుతించారు. అన్ని పరిస్థితుల్లో, అన్ని కోల్పోయిన యోబు ప్రభుని స్తుతించాడు. తన దేహాన్ని నలగొట్టు భయంకరంగా శ్రమల్లో కూడా పౌలు శీలలో దేవుని స్తుతించారు. యెహోషాపాతు దేవుని స్తుతించాడు, స్తుతించే వారిని ముందు పెట్టాడు. కాబట్టి ఈరోజు మనం కూడా మనస్ఫూర్తిగా మన కొరకు ప్రాణమిచ్చి తన రక్తాన్నంతా చిందించిన ప్రభువుని మరి స్తుతిద్దామా? రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి,
కృపగలిగిన దేవా, మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బడి శుతిస్తూ మా ప్రియులు కూడా నాయన పరిశుద్ధమైన చేతులు ఎత్తి నేను శుతించేవారిగా మా ప్రియులను సిద్ధపరచండి. చక్కగా ఈ దినం నాయన ఆదివారం కనుక నిన్ను ఆరాధించుటకు మా ప్రియులందరినీ సిద్ధపరచమని నీ దైన కృపను కోరుతూ చక్కని సహాయాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.